ప్రస్తుతం మనతో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ రోజు బీసీలకు న్యాయం జరగాలంటూ మీరు పెద్ద ఎత్తున తిరుగుతున్నారు, ఎలా ఉంది రెస్పాన్స్? అంటే బీసీ లోపల మంచి చైతన్యం వచ్చింది, మా అభివృద్ధి ప్రారంభమైంది, మాకు పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని మరొకసారి సీఎం చేయాలని. బీసీలకు అన్యాయం జరుగుతుందంటే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ఇప్పుడు బహిరంగ సభలు పెట్టి అంటే బీసీలకు చదువుకోవాలని ఇంగ్లీష్ మీడియం పెట్టడం అన్యాయమా? బీసీలకు అమ్మఒడి పథకం పెట్టి ఫస్ట్ క్లాసులకు లేబర్ పిల్లలు ఎవరు లేబర్ పనికి పోవద్దు, బాల కార్మికులు కావద్దు, వీళ్ళు చదువుకొని డాక్టర్లు ఇంజనీర్లు కావాలని అన్యాయమా? రెండవది ఇంజనీరింగ్ విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం అన్యాయమా? నామినేటెడ్ పదవులు 50% బీసీలకు ఇవ్వడం అన్యాయమా? ఎమ్మెల్సీలో 70% పదవులు బీసీలకు ఇవ్వడం అన్యాయమా? అన్యాయం బీసీలకు జరుగుతలేదు, లీడర్లకు జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలకు మాకు ఓటర్లు దొరకరనే ఉద్దేశంతో అన్యాయం అవుతుందని వాళ్ళ కడపమంట బాధ. బీసీ గతంలో చంద్రబాబు పీరియడ్లో ఏమైనా చేసిండా? బీసీలకు ఎమ్మెల్సీలు ఈ విధంగా ఇచ్చిండా? ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండా? రాజ్యసభలో ఇచ్చిండా సగం సీట్లు? ఈ విధంగా బీసీలకు అన్ని స్థానాల్లో కళ్ళకు కనిపిస్తుంది. ఎవరన్నా చర్చ చేస్తే డిబేట్ పాల్గొవాలి, ఏ పదవులు ఎవరికి, వాళ్ళ పీరియడ్లు ఎన్ని ఇచ్చారు, ఇప్పుడు ఎన్ని ఇచ్చారు. వాస్తవాలు, సంఖ్య, ఇచ్చిన పదవి బేస్ మీద మాట్లాడాలి. గాలిగా గోబెల్స్ ప్రచారం చేసి ఒకటే అన్యాయం అన్యాయం అని పత్రికలలో సోషల్ మీడియాలలో ప్రచారం చేయడం కాదు. బీసీల పైన ఎక్కువగా వైసీపీ అధికారంలోకి వచ్చాక దాడులు జరిగాయని చెప్తున్నారు. దాడి జగన్మోహన్ రెడ్డి కత్తులు కటాలను పట్టుకొని పోయి దాడులు చేసిందా? ఎక్కడ లేదే దాడులు. అది ప్రచారమే, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది అన్నట్టు ఒట్టి ప్రచారం. పైగా బీసీలకు యాక్ట్ కావాలి, రక్షణ చట్టం కావాలని పార్లమెంట్లో మాకు చెప్పి చట్టం కోసం కొట్లాడమన్నాడు. అది అటువంటి వ్యక్తి ఏ విధంగా ఏమొస్తుంది? ఆయన బీసీలను అభివృద్ధి చేయాలని ఒక నాయకుడు బీసీల మీద దాడులు చేస్తారా? ఇది కేవలం ప్రతిపక్షాల దుష్ప్రచారము, అబండాలు. ఏ విధంగా చూస్తారు జనసేన టీడీపీ పొత్తు? జనసేన టీడీపీ పొత్తు ఏ విధంగా చూస్తారు? నేను దాని మీద కొట్లాడా. నా కామెంట్ అంతా నా బీసీల అభివృద్ధి మీదనే నడుస్తుంది చర్చ. జనసేన టీడీపీ ప్రతిపక్షాల మీద నా చర్చ ఉండదు. నా బీసీలకు ఏం కావాలి, ఎట్లా అభివృద్ధి చెందుతారు, ఎట్లా చదువుకోవాలి, ఎట్లా ఉద్యోగాలు రావాలి, అదే నా పోరాటం. అంటే బీసీలకు పదవులు ఇచ్చాక దానికి నిధులు ఇవ్వలేదని చెప్పేసి ఆల్ పార్టీలోనే అసంతృప్తి ఉంది. ఆ విషయం మేము సీఎం తోటి మాట్లాడినాం. అయితే చాలా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్రం. అమ్మఒడి, పూర్తి ఫీజులు, విదేశీ విద్య, కాలేజీ విద్యార్థులకు 20,000 స్కాలర్షిప్, దీనికి ఇంకా పెన్షన్లు, దేశంలో ఎక్కడ లేనని స్కీములు ఇక్కడ కొనసాగుతుంది. దానివల్ల బడ్జెట్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ లోటు బడ్జెట్ ఉంది. అందువల్ల కొద్దిగా జాప్యం అవుతుంది. కానీ అన్ని కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇవ్వడానికనే కార్పొరేషన్లు పెట్టాము. ఎందుకు ఇవ్వమని సీఎం గారు చెప్తారు. సరిమిల కాంగ్రెస్ పార్టీ చాడలో ఏమంటారు? నేను రాజకీయాలు అవసరం లేదు నాకు. బీసీల అభివృద్ధి ఏంటిది? బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఎట్లా, బీసీ పిల్లలు ఎట్లా చదువుకుంటారు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఎట్లా, అదే నా టార్గెట్గా ఉద్యమాలు చేస్తాను. కృష్ణ గారు చెప్తున్న పరిస్థితి పూర్తిగా అయితే బీసీలకు వైసీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.